నడుచుకుంటూ వెళ్తున్నా, మీరు చూడండి ఎట్లుందో. సో ప్రస్తుతం మనం మ్యాక్రో మూవీ 4K 30 FPS లో ఆటో ఫోకస్ సెల్ఫీ వీడియో మనము ఓన్లీ 1080p 30 FPS లో మాత్రమే సెల్ఫీ వీడియోని క్యాప్చర్ చేయగలుగుతాం. మనం ఈ బొకేని తీసేసే ప్రయత్నం చేద్దాం. మనం సెల్ఫీలు ఖాళీ అయిపోతున్నాయి, మీరు చూడండి. ఎక్సలెంట్ అసలు. సో ఇట్లా ఇగో చాలా బాగా వచ్చింది కదా. సో చాలా రకాలైనటువంటి ఇంకొక యాప్ అవసరం లేకుండానే ఇట్లా జస్ట్ సింగిల్ టచ్ ఆపరేషన్ తోని. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందర ఆల్ న్యూ వివో V50e 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక వివో V50e లో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ తెలుసుకునే ముందు డబ్బాలు ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. నేను ఆల్రెడీ డబ్బా ఓపెన్ చేసి పెట్టినా. సో 90 వాట్స్ ఫ్లాష్ చార్జర్ ని దీంట్లో ఇస్తున్నారు అనమాట. సో ఇట్లా కనిపిస్తుంది అనమాట. మంచిగా ఉన్నది, తగడా ఉన్నది. అండ్ కెమెరా బంప్ బయటకు వచ్చింది కదా, సో ఇది కూడా ఇంకొంచెం బయటకు వచ్చింది అనమాట. కింద పడ్డాగానే ఏం ప్రాబ్లం లేదు. ఇగో ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది 2 కలర్స్ లో అందుబాటులో ఉన్నది, సఫైర్ బ్లూ అండ్ అలాగే పర్ల్ వైట్ అనమాట. సో ప్రస్తుతం మన దగ్గర సఫైర్ బ్లూ ఉన్నది. సో ఈ ప్యాటర్న్ అనేది మారుతా ఉంటదంట ప్రతి ఒక్క ఫోన్ కి. సఫైర్ బ్లూ కలర్ అయితే సేమ్ ఉంటది. సో ఇట్లా కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయంట. అండ్ కలర్ అయితే జబర్దస్త్ ఉన్నది, మంచిగా ఉన్నది. అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా తీస్తా ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే పాలీకార్బోనేట్ ని యూజ్ చేసినట్టున్నారు. స్ట్రాంగ్ ఉన్నది అనిపిస్తుంది. హై స్ట్రెంత్ ప్లాస్టిక్ అనమాట ఇది. వెయిట్ విషయానికి వస్తే 180 grams లైటర్ వెయిట్ తోని కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 6.77 inches ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే అనమాట ఇది. అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేని దీనికి ఇచ్చినారు. అండ్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ని ఫ్రంట్ సైడ్ లో యూజ్ చేసిర్రు, మంచి స్ట్రాంగ్ ఉంటదంట. అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చినట్లయితే స్క్వాడ్ సెన్సేషన్ అని ఒక సరికొత్త స్క్రీన్ ప్రొటెక్షన్ తో దీన్ని రూపొందించినట్టుగా మనకు వెబ్సైట్ లో వీళ్ళు చెప్తున్నారు. అండ్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ ఇందులో ఉంది. కెమెరా సెటప్ అయితే నాకు మంచిగా అనిపించింది దోస్త్, మస్తు సూపర్ డూపర్ డిజైన్ చేసినారు. బట్ ఈ దీనికంటే పర్ల్ వైట్ నాకు మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక కొత్త డిజైన్. అంటే అందరికీ ఈ డిజైన్ నచ్చుతుందని గ్యారంటీ లేదన్నమాట. నాలాగా కొందరు ఉంటారు, సింపుల్ గా ఉండేటోళ్ళు పర్ల్ వైట్ తీసుకోరి, మంచిగా ఉంటది, క్లాస్ ఉంటది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉన్నది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఆరా లైట్ కూడా దీంట్లో ఇచ్చారు. ఈ రౌండ్ ఉన్నది కదా, సో ఆరా లైట్ అనమాట ఇది. దీంతో నైట్ లా జర దగ్గరికి పెట్టి తీస్తే కొంచెం లైట్ అనేది ముఖం మీద పడి ఫోటోలు అనేవి మంచి క్లియర్ గా క్యాప్చర్ చేయగలుగుతాయి అనమాట. ఫ్రంట్ విషయానికి వచ్చినట్లయితే 50 మెగాపిక్సెల్ ఐ ఆటో ఫోకస్ గ్రూప్ సెల్ఫీ కెమెరా అంట ఇది. సో పర్లేదు, 50 మెగాపిక్సెల్ ఇచ్చినాడు వెనకాల మంగళ కూడా. అండ్ కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్ స్టూడియో ఇందులో స్పెషాలిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వివో V50 లో కూడా ఉండే ఆ ఫీచర్ ఇందులో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో అంతేకాకుండా AI ఫీచర్స్ కూడా ఇచ్చినారు. AI ఎక్స్పాండర్, ఎరేజర్ 2.0, లైవ్ ఫోటో, లైవ్ కాల్ ట్రాన్సిషన్, అండ్ అలాగే AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, సర్కిల్ టు సర్చ్, అండ్ అలాగే AI స్క్రీన్ ట్రాన్స్లేషన్ అలాంటి ఏ ఫీచర్స్ తో దీన్ని రూపొందించారు. గేమింగ్ కి కూడా ఇది సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ 60 FPS లో స్మూత్ గేమ్ ప్లే ఇందులో దొరుకుతుందని చెప్తున్నారు. గేమ్ అయితే మనం ఆడలేదు, తర్వాత ఆడి చూద్దాం టైం దొరికినప్పుడు. అండ్ అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే MediaTek Dimensity 7300 చిప్సెట్ తో రూపొందించారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 ఇవ్వాల్సిందే, లేటెస్ట్ OS అండ్ ఫన్ టచ్ OS మీద ఇది పనిచేస్తుంది. అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 3 years OS అప్డేట్స్ దొరుకుతున్నాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ తో కంపెనీ దీన్ని రిలీజ్ చేసింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయం మనం చూసినట్లయితే 8GB ర్యామ్, IP DDR4X తో దీన్ని రూపొందించినారు. స్టోరేజ్ విషయానికి వస్తే 128GB ఉంది, 256GB 2 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. UFS 2.2 కి ఇది సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5600 mAh బ్యాటరీతో రూపొందించారు. 90 వాట్స్ ఫ్లాష్ చార్జర్ సపోర్ట్ ని కూడా దీనికి ఇచ్చారనమాట. చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది కాబట్టి స్మూతర్ ఎక్స్పీరియన్స్ మనకు స్క్రీన్ లో దొరుకుతున్నది. అండ్ IP68 తో పాటు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ ని కూడా ఇచ్చినమాట. నీళ్ళల్లో కూడా మనం ఫొటోస్ తీయొచ్చు అని చెప్తున్నారు. అది కూడా మనం ట్రై చేద్దాం, అది కూడా మనం చూపిస్తాను నేను మీకు. ఎస్, సో వాటర్లో తడిపినా కానీ ఫోన్ అయితే మస్తు పనిచేస్తున్నది, మీరు చెక్ చేయొచ్చు.
ప్రైస్ విషయానికి వస్తే 8 GB 128 GB వచ్చేసి 28,999 ప్రైస్తోని ఇది రిలీజ్ అయింది. యాక్చువల్ ప్రైస్ 33,999 అని చెప్పి డబ్బా మీద ఉన్నది. డబ్బా మీద ఇష్టం వచ్చినట్టు వేస్తుంటారు కదా, సో డబ్బా మీద రేట్ అంతున్నది. అండ్ 8 GB 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి వివో V50e వచ్చేసి 30,999 ప్రైస్తోని అందుబాటులో ఉందన్నమాట. యాక్చువల్ ప్రైస్ 35,999 అని చెప్పి డబ్బా మీద చూపిస్తున్నారు, బట్ 30,999కే మనకు 256 GB స్టోరేజ్ ఉన్నటువంటి వివో V50eని అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ. ఇక కెమెరా ఫీచర్స్ లోకి మనం వెళ్ళినట్లయితే, సో కెమెరా ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు నైట్ ఫోటోగ్రఫీ కనిపిస్తున్నది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది, 1x జూమ్ ఉన్నది, అండ్ 2x జూమ్తో పాటు అప్ టు మనము 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. 10x జూమ్ చేస్తే స్టూడియోలో ఈ రకంగా మనకు బాగానే కనిపిస్తున్నది. తీసిన ఫోటో కూడా ఎమ్మటే చూపిస్తున్నది, మంచిగా ఉన్నది, క్లియర్గానే ఉన్నది, నో ఇష్యూస్. అండ్ దాని తర్వాత పోర్ట్రేట్ కనిపిస్తున్నది. అండ్ పోర్ట్రేట్లో కూడా మనము సో 26mm 39mm అండ్ 42mm ఇట్లా మనకు కనిపిస్తుంది పోర్ట్రేట్లో. నేను పోర్ట్రేట్ అన్నీ కూడా నేను తీసిన, మనము లాస్ట్లో చూద్దాం. ఫోటోగ్రాఫ్స్ అన్ని వీడియో మొత్తం చూడురి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడురి, క్లారిటీ వస్తుంది మీకు. ఇక ఫోటోగ్రఫీలో అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది, 1x జూమ్ ఉన్నది, 2x జూమ్ ఉన్నది, మనకు అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. చూడండి మీరు, 10x జూమ్ చేస్తే ఈ రకంగా మనకు ఫోటో వచ్చిందనమాట. సో ఫోటో తీసినాక జరసేపు పడదాకా అది స్టెబిలైజ్ అవుతున్నది. సో ఈ రకంగా ఫోటో వచ్చింది 10x జూమ్లో. అండ్ ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అలాగే ఫిల్టర్స్ కూడా జబర్దస్త్ ఫిల్టర్స్, చాలా ఫిల్టర్స్ ఉన్నాయి ఇందులో, మీరు మస్తు టైం పాస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కానర్ ఉన్నది, అండ్ ఇక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలన్నా వద్దా, అండ్ ఆరా లైట్ ఆన్ చేయాలన్నా వద్దా, ఆర్ లైట్ కలర్ ఏంది, ఏం కథ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా తెల్లగా ఉన్నది ఇప్పుడు, అండ్ ఇట్లా మనం దీన్ని ఎర్ర కూడా చేసుకోవచ్చు. చూడండి మీరు, సో ఇప్పుడు ఎర్రగా అయిపోయింది చూడండి మీరు. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫొటోస్ని మీరు నైట్లో కూడా ఇట్లా ఆరా లైట్ని సెట్ చేసుకొని ఫొటోస్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఫోటోలకు వచ్చినాం కదా. అండ్ అలాగే వీడియో ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకు అల్ట్రా స్టెబిలిటీతో కూడా మనము వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు. 1080 60 FPS కూడా అందుబాటులో ఉన్నది. 4K 30 FPS కూడా అందుబాటులో ఉన్నది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. 4K కూడా ఇస్తున్నారు. అండ్ ఫిల్టర్స్ చూసినట్లయితే మనకు వీడియోలో కూడా జబర్దస్త్ ఫిల్టర్స్ అందుబాటులో ఉన్నాయి మనకు. మీరు చూడండి, ఇవన్నీ ఫిల్టర్స్ ఉన్నాయి. మూవీ ఎల్యూటీస్ అని ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అండ్ అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే మైక్రో మూవీ అనే ఒక సపరేట్ ఫీచర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. నేను ఇది కూడా క్యాప్చర్ చేసిన, అంటే ఒక చిన్న వీడియోని మనం ఇందులో షూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్లా షూట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆప్షన్స్ వస్తాయి మనకు. ఆప్షన్స్ వస్తే ఇగో ఇట్లా వ్లాగ్ టైప్లో, అండ్ అలాగే ఇట్లా వీడియో రికార్డ్ అవుతున్నట్టుగా ఇట్లా మార్కులు వస్తాయి అనమాట. ఇగో ఇట్లా వ్లాగ్, డైలీ వ్లాగ్ అని వచ్చింది కదా. సో ఈ రకంగా దీన్ని ఇగో డైలీ వ్లాగ్, సో ఇట్లా డిఫరెంట్ అంటే షార్ట్ వీడియోస్ కోసం అనమాట. సో మీది ఇన్స్టాగ్రామ్లో ఇట్లా యూట్యూబ్ షార్ట్స్లో ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సెండ్ కూడా చేసుకోవచ్చు, పబ్లిక్ కూడా పంపించవచ్చు. అండ్ ఎగ్జిట్ అయిపోదాం. అండ్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకు హై రెజల్యూషన్ ఫోటో మనకు కనిపిస్తున్నది, పానోరామిక్, అల్ట్రా హెచ్డి డాక్యుమెంట్, స్లో మోషన్ ఉన్నది, టైం ల్యాబ్స్ ఉన్నది, సూపర్ మూన్ ని కూడా క్యాప్చర్ చేయొచ్చు అంట, ప్రొఫెషనల్ మోడ్, ఫుడ్ అండ్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అది కూడా మనం ట్రై చేద్దాం, చూపిస్తాను నేను మీకు లాస్ట్ లో. అండ్ డ్యూయల్ వ్యూ వీడియో ఉన్నది, అండ్ లైవ్ ఫోటో కూడా అందుబాటులో ఉందన్నమాట. సో ఇవన్నీ ఫోటోగ్రాఫిక్ ఫీచర్స్ అన్నమాట. ఇక మనం ఏఐ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇందులో. సో కెమెరా ఓపెన్ చేసి నేను ఒక ఫోటో ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళాలన్నమాట. ఎడిట్ ఆప్షన్లో మనకు కొన్ని ఫీచర్స్ కనిపిస్తాయి. ఈ ఫ్రేమింగ్, అడ్జస్ట్మెంటు, డ్యూడిల్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి కదా జనరల్గా. సో ఇక్కడ మనం రిపేర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. రిపేర్ అనే ఆప్షన్లో ఏఐ ఫోటో ఎన్హాన్సర్ మనకు కనిపిస్తుంది. సో ఇది మనం కొడితే ఫోటో అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మీరు చూడండి, అంటే ఇంకా క్లారిటీగా, ఇది పాతది, ఇది కొత్తది, సో కొంచెం చేంజ్ అనమాట. అంటే ముఖం పైన బ్రైట్నెస్ అనేది యాడ్ అయిందనమాట. సో ఆ తర్వాత మనం ఇక్కడ పోతే ఏఐ ఎరేజ్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. చూడండి మీరు, ఏఐ ఎరేజ్ జనరల్గా ఈ మధ్య అందరు ఇస్తున్నారు కదా ఏఐ ఫీచర్స్లో భాగంగా. సో ఏఐ ఎరేజ్లోకి మనం వెళ్ళినట్లయితే రియర్ సైడ్లో చాలా మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం కొన్నిటిని తీసేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ రకంగా చూడండి మీరు, ఫ్లవర్ పార్ట్ని కంప్లీట్గా టార్గెట్ చేసింది. వావ్, ఎక్సలెంట్, అసలు తీసి పడేసింది. సో ఇక్కడ ఈ
వావ్! నీట్‌గా అరేంజ్ చేసేసింది చూసినావా? అక్కడ వైర్లు గిట్లా ఉండే అవన్నిటిని తీసి పడేసింది. సో, ఇక్కడున్నటువంటి సెల్ఫ్‌లలో ఈ బొకేని తీసేసే ప్రయత్నం చేద్దాం మనం. సెల్ఫ్‌లు ఖాళీ అయిపోతున్నాయి మీరు చూడండి. వావ్! ఎక్సలెంట్ అసలు. మొత్తం నీట్‌గా అయిపోయింది. సో, ఈ రకంగా మనం ఇక్కడ ఈ వాచ్‌ని కూడా తీసేసే ప్రయత్నం చేద్దాం. రైట్. సూపర్ డూపర్ అసలు ఎంత బాగా క్లీన్ చేస్తుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. జబర్దస్త్ ఏ ఎరేజర్ పనిచేస్తుంది. ఇక్కడ కూడా కొంచెం ఈ స్టఫ్ని కూడా తీయాలనిపిస్తుంది నాకు. రైట్. సూపర్ డూపర్. ఇది ఎందుకు, ఇది కూడా తీసేద్దాం. వావ్! ఎక్సలెంట్ అసలు నిజంగా ఏ ఎరేజర్ దీంట్లో పనిచేస్తున్నట్టుగా ఇంకా ఏ ఫోన్లో కూడా పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తలేదు. ఒకసారి మనం సేవ్ చేసేద్దాం. ఇక ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకు చాలా ఉన్నాయి. రకరకాలైనటువంటి ఫిల్టర్స్ ఉన్నాయి మనకు. కలర్ పోర్ట్రేట్ అయితే కనిపిస్తలేదు. ల్యాండ్స్కేప్, ఫుడ్, నైట్, జపనీస్. సో ఈ రకంగా అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే నిజంగా చాలా రకాలైనటువంటి ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇంకా థర్డ్ పార్టీ యాప్ని వేసుకోవాల్సిన పని లేదు. సో ఇట్లా ఇగో చాలా బాగా వచ్చింది కదా. సో చాలా రకాలైనటువంటి బార్డర్స్ ఇచ్చినారు. మీరు నిజంగా మీ ఫొటోస్ని ఇంకొక యాప్ అవసరం లేకుండానే ఇట్లా జస్ట్ సింగిల్ టచ్ ఆపరేషన్తో మీ ఫొటోస్కి మస్తు అట్రాక్టివ్నెస్ని తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ఇట్లా సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు. అండ్ లైట్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి. ఇట్లా లైట్ ఎఫెక్ట్ కూడా వేయచ్చు. ఇక్కడన్నా వేయచ్చు, ఇక్కడన్నా వేయచ్చు, ఎక్కడన్నా లైట్ ఎఫెక్ట్ ఇట్లా వేయచ్చు అనమాట. మీరు చూడండి. సో దీన్ని ఇట్లా మార్చుకోవచ్చు. సో ఈ రకంగా మార్చుకోవచ్చు. ఎన్ని గణం ఉన్నాయంటే నిజంగా అసలు నేనే ఖుద్ పరిశాన్ అయిపోయినా. అండ్ అలాగే బొకే వెనకాల బ్లర్ చేసేయచ్చు మొత్తం కంప్లీట్గా. సో మీరు చూడండి బ్లర్ అయిపోయింది వెనకాల, సెల్ఫ్లు బ్లర్ అయిపోయినాయి మీరు చూడండి. సో ఈ రకంగా ఫొటోస్ని కూడా మనము చాలా అద్భుతంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. టోటల్గా ఈ ఫోటో అయితే సూపర్ డూపర్ క్లీన్ నీట్గా అనిపిస్తున్నది. ఇక మనం తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్. సో ప్రస్తుతం మనం మ్యాక్రో మూవీ రికార్డింగ్ చేస్తున్నాం అనమాట. సో 30 FPS లో మ్యాక్రో మూవీ అంటే ఇది. సో షార్ట్ క్లిప్స్ ఇవి. సో 1080p 60 FPS లో వీడియో రికార్డింగ్ ఇది. సో మనం వాక్ చేద్దాం. సో ఇట్లా నడుస్తున్నా. స్టెబిలైజేషన్ మీరు చెక్ చేయండి. కొంచెం ఉడుకుదాం స్పీడ్గా. సో స్టెబిలైజేషన్ ఎట్లుందో మీరు ఒక్కసారి చెక్ చేసి కామెంట్ చేయండి. 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ ఇది. సో నడుచుకుంటా వెళ్తున్నా. మీరు చూడండి ఎట్లుందో. కొంచెం ఫాస్ట్గా పోతా. సో స్టెబిలైజేషన్ ఎట్లుందో మీరు ఒక్కసారి చెక్ చేసి కమెంట్ చేయండి. మనం ఇప్పుడు జూమ్ చేద్దాం 4Kలో. ఎంతవరకు జూమ్ అవుతుందో చూద్దాం. ఇది 1x జూమ్లో ఉన్నాం. 2x, 3x, 5x, 10x. సో 10x జూమ్లో ఈ రకంగా కనిపిస్తుంది. సో క్లారిటీ ఎట్లుందో మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్త్. 4K 30 FPS లో ఆటో ఫోకస్. కొంచెం డిలే ఉంది. 60 FPS లో ఆటో ఫోకస్ చెక్ చేద్దాం. లైట్గా ఒక హాఫ్ సెకండ్ అట్లా డిలే ఉన్నది. బట్ క్లియర్గానే ఆటో ఫోకస్ అవుతున్నది. సెల్ఫీ వీడియో మనము ఓన్లీ 1080p 30 FPS లో మాత్రమే సెల్ఫీ వీడియోని క్యాప్చర్ చేయగలుగుతాం మనం. సో క్లారిటీ ఎట్లున్నదో మీరు ఒకసారి చెక్ చేయండి.
ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.